హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్యారెట్ పొటాటో ఫ్రై అయితే చేసుకుందాం. ఇది ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసుకుందాం. చూడండి, క్యారెట్ని బంగాళదుంప క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తెల్లుల్లి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే క్యారెట్, బంగాళదుంప అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇటు అటు బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడైతే 10 మినిట్స్ అయ్యింది. మూత తీసి అయితే చూసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, ముక్క అయితే ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోండి. చికెన్ మసాలా అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు కారం చూసుకోండి, చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మాకైతే సరిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. చూడండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.